హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో టార్గెట్ గ్రూప్ 2లో భాగంగా ఈ యొక్క 30 డేస్ ప్రోగ్రాంలో డే 3లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనమైతే ప్రాక్టీస్ చేద్దామండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయండి. అలానే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలానే టెలిగ్రామ్లో వాట్సాప్ అలానే టెలిగ్రామ్ లింక్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేశాను. వీటితో పాటు రెగ్యులర్గా వీడియోస్ వింటూ మీరు టెలిగ్రామ్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క మోడల్ పేపర్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ యొక్క 30 డేస్లో మీరైతే ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అయ్యే విధంగా మేమైతే ప్లాన్ చేసి ఈ యొక్క వీడియోస్ని మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇండర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కువైట్. వారం వారి స్థితి ప్రాతిపదికన పనిచేసే వారి భాగస్వామ్య రేటుకు సంబంధించి సరైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ సి. ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ 2011-2012 ప్రకారం ఏపీలోని గ్రామీణ నిరుద్యోగిత రేటు 12% కాగా పట్టణాల్లో నిరుద్యోగిత రేటు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 43%. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు ఆర్థిక వ్యవస్థ వాస్తవ ముఖ చిత్రం తెలుసుకొనుటకు దోహదపడే అంశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. జిఎస్డిపి లెక్కింపులో రంగాల వారీ అంచనాలకు అంతర్జాతీయంగా మరియు మన దేశంలో అమల్లో ఉన్న పద్ధతి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జివిఏఎంపి. 2017-2018 మొదటి సవరించిన అంచనాలకు ప్రకారం ఏపీలో వృద్ధి రేటు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 11.32%. 2018-2019లో స్థిర ధరల్లో దేశ వృద్ధి రేటు 6.8% కాగా ఆంధ్రప్రదేశ్ జీవీఏ వృద్ధి రేటు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 10.77%. 2018-2019 ముందస్తు అంచనాలలో జిఎస్డిపి లెక్కింపులో స్థిర ధరలలో అధిక వృద్ధి రేటు 19.09% నమోదైన ఉపరంగం ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, చేపల పెంపకం. 2018-2019లో ప్రస్తుత ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13.96%. ప్రస్తుత ధరలలో 2018-2019
సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించిన ఉపరంగం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. 2018-2019 సంవత్సరానికి ప్రస్తుత ధరలలో జీవీఏకు అవి అందించే వాటాను బట్టి వివిధ రంగాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సేవా రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. 2018-2019 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ₹1,17,261. ప్రస్తుత అలానే స్థిర ధరలలో 2018-2019 జిఎస్డిపి అంచనాలలో వ్యవసాయ రంగంలో అధిక వాటా కలిగిన ఉపరంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశు సంపద. తుంపర సేద్యం, పాలినెట్, షెడ్నెట్, పంటల సంజీవిని వంటి పథకాల ఈ రంగానికి ఎక్కువగా ఉపయోగపడినవి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హార్టికల్చర్. కరువు సమయంలో కూడా ఆదాయాన్ని సృష్టించడం ద్వారా ఆధారపడదగ్గ వనరుగా, ప్రత్యామ్నాయ వనరుగా పరిగణించబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, పశు సంపద. క్రింది వానిలో 2018-2019లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైన ఉపరంగం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యవసాయం. 2018-2019లో స్థిర ధరలలో సేవా రంగంలో అత్యధిక వాటాను అందించే రంగం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వర్తకం, హోటళ్ళు. 2018-2019 ముందస్తు అంచనాలు ప్రకారం స్థిర ధరలలో ఏపీ తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 9.73%. రాష్ట్ర విభజన తర్వాత జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2, 30% పైనే ఉంటూ వచ్చింది. అలానే సేవా రంగం తర్వాత జిఎస్డిపికి అధిక వాటా వ్యవసాయ రంగమే అందిస్తుంది. 2018-2019 అంచనాల ప్రకారం స్థిర ధరలలో జీవీఏలో సేవా రంగం వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 43.63%. 2018-2019లో ప్రస్తుత ధరలలో భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 16% కాగా రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 33.64%. భారతదేశ 2వ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పూరి. ఉత్తర భారతదేశంలో మొదటి డేటా సెంటర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్. 135 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలి 140 మందికి పైగా మరణించిన
మచ్చు నదిపై మొర్బీ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుజరాత్. భారతదేశంలో మొదటి ఆక్వా పార్క్ ఏ రాష్ట్రంలో స్థాపించబడుతుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రం చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ను ప్రకటించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిషా. WHO యొక్క గ్లోబల్ టీబీ నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశంలో ఎన్ని టీబీ కేసులు నమోదయ్యాయి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 21.4 lakhs. కింది ఏ నగరాల్లో జాతీయ గిరిజన నృత్యోత్సవం జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాయ్పూర్. పసిఫిక్లోని ప్రపంచ హిందీ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన మొదటి దేశం ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫిజీ. పోర్ట్రెయిట్ ఆఫ్ ఇమిగ్రేషన్ టు కెనడా నివేదిక ప్రకారం ఇటీవలే ఇమిగ్రేషన్ను పుట్టిన దేశం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. భారతదేశం ఏ ప్రాంతీయ కూటమితో సంబంధాల 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ASEAN. 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సుకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు హాజరు కానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గయానా. ఆసియాన్ ఇండియా స్మారక సదస్సును ఏ దేశం నిర్వహిస్తోంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కంబోడియా. భారతదేశం ఏ దేశంతో కలిసి వీక్ ఆఫ్ ది యంగ్ రీసెర్చర్ 2022 కార్యక్రమాన్ని నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, UK. 70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకలు ఎక్కడ పాల్గొన్నాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు. పోషకాహార ఆధారిత సబ్సిడీ పథకంతో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అనుబంధించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. 2022 నవంబర్ 1 నుంచి 3 వరకు సివిల్ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. భారతదేశంలో ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విద్యా మంత్రిత్వ శాఖ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం 2021లో ఎన్ని రాష్ట్రాలు లెవెల్ 2 గ్రేడింగ్ను సాధించాయి?
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 7. ఎన్ని రాష్ట్రాలు నవంబర్ 1ని రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 7 రాష్ట్రాలు. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ కాసిస్. కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ మేఘాలయ. కచ్చనాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ కూకీ. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ మణిపూర్. డిఓ నాయక్ రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ రీస్. మాంగల్ పాండే ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 45,000 2 లక్షలు. సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగల్ పాండే.